హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్టైల్లో బుడంకాయ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మీడియం సైజు బుడంకాయ తీసుకొని తొక్క తీసి పక్కన పెట్టుకోండి. కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ బుడ్డపప్పులు తీసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న సైజు టమాటా తీసుకోండి. టమాటా ఆప్షనల్ అండి, ఎందుకంటే మనం చింతపండు వేస్తాము. దట్టు బుడంకాయ కూడా కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు తొక్క తీసి పెట్టుకున్న బుడంకాయని, మిరపకాయలని, అలాగే టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా బుడంకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. విత్తనాలు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేదంటే పడేయచ్చు. ముదురు బుడంకాయ అయినప్పుడు విత్తనాలు కూడా ముదిరిపోయి ఉంటాయి కాబట్టి అవి పడేయడమే బెటర్ అండి. తినేటప్పుడు ఇబ్బంది కలగకుండా బాగుంటుంది. సో మిరపకాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా, టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రుచికి తగినంత చింతపండు కూడా తీసుకోవాలండి. ఒకసారి బుడంకాయ టేస్ట్ చూసి, బుడంకాయ మరీ పుల్లగా ఉంటే చింతపండు సైజు తగ్గించుకోండి. నార్మల్గా ఉంటే కొంచెం ఎక్కువగానే తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు బుడంకాయ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ప్యాన్లో బుడ్డపప్పుల్ని అలాగే ధనియాలని వేరువేరుగా కొద్దిసేపు వేయించి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా మనం తరిగి పెట్టుకున్న బుడంకాయ ముక్కలన్నీ వేసి ఒక 5 మినిట్స్ వేయించండి. తర్వాత అదే ముక్కల్లో మనం తరిగి పెట్టుకున్న మిరపకాయలని కూడా వేసి ఒక 5 మినిట్స్ వేయించండి. బుడంకాయ ముక్కలు, మిరపకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత లాస్ట్లో టమాటా వేయాలండి. ముందుగానే టమాటా వేస్తే బుడంకాయ అండ్ మిరపకాయ ముక్కలు సరిగా వేగవు. సో టమాటా వేసి ఒక 2 మినిట్స్ వేయించాలండి. లాస్ట్లో కొద్దిగా మనం తీసుకున్న చింతపండును కూడా వేసి ఒక 2 సార్లు అలా కలబెట్టాలండి. బాగా వేగిన ఈ ముక్కలన్నీ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చల్లారేలా పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ముందుగా వేయించుకున్న బుడ్డపప్పులు, ధనియాలు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న బుడ్డపప్పులు, ధనియాలలో మనం ముందుగా వేయించి చల్లారడానికి పక్కన పెట్టిన ముక్కలన్నీ వేసేయండి. కొన్ని ముక్కలు, బుడంకాయ ముక్కలు మాత్రం పక్కన తీసి పెట్టుకోండి. లాస్ట్లో ఒక రౌండ్ తిప్పితే చాలా టేస్టీగా, ముక్కలు పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసం అన్నీ వేయకుండా కొన్ని మాత్రం వేసి కొన్ని పక్కన పెట్టుకోండి. ఈ ముక్కలతో పాటుగానే 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదండి, వాటిని కూడా వేసి అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న ఇంకొన్ని బుడంకాయ ముక్కలు కూడా వేసి లాస్ట్లో ఒక రౌండ్ మాత్రమే తిప్పాలండి. ముక్కలుగా మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కొన్ని ముక్కలు పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంతమంది రోట్లో కూడా దంచుకుంటారు. రోలు లేని వాళ్ళు మిక్సీ కాబట్టి మిక్సీలో ఇలా పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని వేడైన తర్వాత మనం బరకగా మిక్సీ పట్టుకున్న బుడంకాయ చట్నీ మొత్తాన్ని ఆ ప్యాన్లో వేసి 2 సార్లు అటు ఇటు తిప్పాలండి. తర్వాత లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని కూడా వేసి తిప్పేసుకుంటే ఎంతో రుచికరమైన రాయలసీమ స్టైల్ బుడంకాయ చట్నీ రెడీ అండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చట్నీ తింటూ ఉంటే ఆహా, ఎంత టేస్టీగా ఉంటుందండి. అందరూ ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందో.